ఓనర్ ఓటీపీ ఇస్తే, ఐ మీన్ ఓవర్ టార్చర్ ప్రెషర్ వాళ్ళ టెనెంట్స్ కి ఇస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూడబోతున్నాం. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటది. అబ్సల్యూట్లీ. సో లెట్స్ వెల్కమ్ ధనానందన్ రాజ్ అండ్ టీ. లెట్స్ వెల్కమ్ దెం. యాదవ జీవితం, బ్యాచలర్ లైఫ్ అంటే అంత వరస్ట్ ఇంకోటి ఉండదండి. ఇల్లు కావాలరా అంటే పెళ్ళయిందా అని అడుగుతారు, పిల్లనివ్వండిరా అంటే ఇల్లుందా అని అడుగుతారు. వాట్ ఈస్ దిస్? వంకాయ పులుసు, వంకాయ పులుసు. అసలు దీన్ని రూమ్ అంటారండి. ఎప్పుడో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ మా వానర్ గారు ఉన్నాడే, నువ్వు గాని ఇల్లు ఖాళీ చేస్తే ఖుష్బు గారి మీద పొట్టన్నాడు. సార్ నాకు ఆ ఇల్లుకి ఏ సంబంధం ఉంది ఒకసారి చెప్పండి. మీరంటే నాకు ప్రాణం, మీ మీద ఒట్టేస్తే నేను తట్టుకోగలనా? నో నెవర్, నో నెవర్. వెంకటపతిరాజు, మా వానర్ వాయిస్ లా ఉంది. ఓయ్ వెంకటపతిరాజు, ఏ తలుపు తీయవయ్యా స్వామి. ఏంది ఎన్నిసార్లు కొట్టాలి? స్క్రిప్ట్ లో లేని డైలాగులు అన్ని చెప్తావు. అబ్బా అబ్బా అబ్బా, ఏంది గుమ్మగుమ్మలు ఆడిపోతుంది? ఏ ఉండేవో? చికెన్ అంటే అంకుల్. ఏది ఇదేనా? ఈ రోజు సాటర్డే కదా, మీరు తినరని నేనే వండుకున్నాను. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఆదివారం రేపు తింటాలే. ఏంట్రా ఇది, ఏంట్రా ఇది? నేను కొన్ని కండిషన్ పెట్టాలనుకుంటున్నా. మొదటి కండిషన్, రాత్రి 6 గంటలకి కరెంట్ కట్టేస్తాను. మరి ఎప్పుడు వేసుకోవాలి? నువ్వు కావాలంటే 6 గంటలకు ఒకసారి వేసుకొని 6 గంటలకు ఒకసారి ఆపేసుకో. 6 గంటలకు ఒకసారి ఆపేసుకో. నేను పోతాను, నాకు ఇది వద్దు. 6 తర్వాతే లైట్ వేసుకోవాలి. చీకటి పడుతుంది, లైట్లు వేసుకోకుండా చీకట్లో ఏం చేసుకోవాలి? చీకట్లో ఏం చేయాలో తెలియకుండాను 150 కోట్లు అయిందా మన దేశ జనాభా. ఏందే నువ్వా? రాత్రి పూట సికింద్రకు అసలే పొట్ట ఎక్కువ వచ్చేసిందే. రాత్రి మజ్జిగ రాగి పడుకో, మజ్జిగ రాగి పడుకో. మళ్ళీ ఆ ఓనర్ గాడే వచ్చినట్టున్నాడు. గంట మోగింది, గంట మోగింది. ఎవరు మీరు? బయట వర్షం పడుతుంది, బండి పంచర్ అయింది. అయ్యో, కొద్దిసేపు మీ ఇంట్లో ప్లేస్ ఇస్తే. మీ పరిస్థితి నాకు అర్థమైంది కాబట్టి మీకు షెల్టర్ ఇస్తున్నాను. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ అండి. మొసలుడే గాని మహానుభావుడు. ప్లీజ్ 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 ప్లీజ్. థ్యాంక్ యూ. దరిదాటి ఉరకలు వేసే నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన కేదంటే. అప్పారావు గారు, పొలంలో మొలకలు వచ్చాయి. వదలండి. అబ్బా, ఎందుకండి వదలటం? మళ్ళీ మెరుపు వస్తుంది, మీరు గట్టిగా పట్టుకుంటారు, నేను అబ్బా అంటాను. ఇదంతా ఎందుకండి లాగు? ఇలా ఉండండి, ఇలా ఉండండి. అబ్బా, మీరు భలే వారండి. మానస్, చెప్పండి. ఇది స్కిట్ కాబట్టి సరిపోయింది. అదే సినిమాలో సీన్ అయ్యుంటే బుట్టబమ్మ బుట్టబమ్మ పురుచూలా కందలే. వెంకటపతిరాజు, వెంకటపతిరాజు, మా వానర్ గారు వచ్చేసారు, మీరు దాక్కోండి. ఐ కమ్ బ్యాక్. ఏంది వెంకటపతిరాజు నువ్వు? లోపలి పద. అది గిది అంటున్నావంటే నాకు తెలియకుండా గదిలో ఎవరినో దాచి ఆ విషయాన్ని నా దగ్గర దాచినట్టుందేంది? ఎక్కడున్నారో? ఎవరిని దాచావా? ఎవరు లేరు కదా స్వామి, అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టేశాను. నిన్ను పింకీ, ఇక్కడ ఇద్దరం బ్లాక్ గా ఉంటే పింకీ పింక్ అంటే ఎవడరా నీ మంకీ? ఇందాక వర్షంలో తడుచుతున్న అమ్మాయిని లోపలికి వెళ్ళి నేను చూశాను. అలాంటిదేమీ లేదండి. ఏం అంకుల్ మీకు తెలీదా? ఇంట్లోకి చీమైనా దూరుతుందా? ఆడేమో చీమ కాదయ్యా, చీర కట్టుకున్న బామ్ వచ్చిందంటే నువ్వు నాకు చెప్తావేంటే వెంకటపతిరాజు? అంటే అది పింకీ, 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 ఏమైంది? నా నోట్లో గుడ్డ కుక్కేసి నా చేతులు కట్టేసి మీరు వస్తున్నారని నన్ను లోపలికి నెట్టేశాడండి వాడు. నువ్వే
ఏమయ్యా వెంకటపతి రాజు, నువ్వు మంచి బౌలర్ అనుకున్నాను గాని బ్యాట్స్మెన్ కూడా కదయ్యా బాబు. ఏమండి అంకుల్, ఇంకా టాసే వేయలేదు అప్పుడే నన్ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని ప్రకటించేస్తారేంటండి? ఇంత జరిగాక నేను దీన్ని చచ్చిన పెళ్లి చేసుకోను. వాడు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. ఓ అమ్మా అమ్మా అమ్మా, ప్రతి దానికి చావు ఒకటే పరిష్కారం కాదమ్మా, డబ్బు కూడా పరిష్కారమే. 100% కరెక్ట్ అంకుల్. కరెక్ట్ కాబట్టి ఆ 10 lakhs ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. నేను 10 lakhs ఇవ్వడం ఏంటి అంకుల్? లేదా 10 years జైల్లో ఉంటావా చెప్పు, ఫోన్ చేస్తా. అంకుల్ ఇప్పటికిప్పుడు 10 లక్షల రూపాయలు అంటే ఎక్కడ ఉంటాయి? 10 లక్షలు ఎవడైనా ఇంట్లో పెట్టుకుంటాడా? పక్కనే చెక్ బుక్ పెట్టుకుంటాడు. వెంకటపతి రాజు ఏముంది కోడి గెలికినట్టు. ఇగో అమ్మ చెక్కో. ఏంది ఇప్పుడు అంతా క్లియర్ అయింది కదా. ఇంకొక ఓనర్ అయితే మెడబెట్టి గెంటేవాడు. నేను మంచివాడిని కాబట్టి నీకు 10,000 రెంట్ పెంచుతూ నువ్వు ఇక్కడే ఉండొచ్చు. నేనేం అన్యాయం చేశాను? ఒకేసారి రెంట్ 10,000 పెంచుతున్నారు. 20,000 పెంచేదాకా తీసుకురామాక. నాకు బాగా ఇష్టం కదా పులిహోర ఉందా? అల్లుడు గారు, మీరు అడిగిన 10 లక్షలు కట్నం. ఏం చేస్తాం? ఆడపిల్ల కన్న తండ్రికి ఇది తప్ప ఏం చేస్తాం? రేపు మీ నాన్న కూడా రేపు ఇదే చేయాల్సి వస్తుంది. ఏం చేస్తామో ఏందో. ఖుష్బు మ్యామ్, ఎలా అనిపించింది ఈ స్కిట్? నిజంగానే ఈ స్కిట్ దినాదన్గా ఉంది. అండ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ అప్పారా గారు ఎక్కడే పోయారు. ఫెంటాస్టిక్. ఓవరాల్ ధనరాజ్ గారు బ్రిలియంట్. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. థాంక్యూ మ్యామ్, థాంక్యూ. రాజీవ్ గారు అసలు బ్యూటిఫుల్ గా చేశారు ఇద్దరికిద్దరు. అసలు మీరందరూ ఒక ఎత్తు ఏదో మామూలుగా చేశారు కానీ అసలు నీ సిగ్గు చెమడా వినోద్ చాలా బాగా చేసావు వినోద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమ కంటే ముందు నువ్వు కనపడి ఉంటే. కృష్ణ భగవాన్ గారు, ధనరాజ్ గారు మెన్ ఆఫ్ ది మ్యాచ్. మీ ఇద్దరు సూపర్ చేశారు. ధనరాజ్ గారు మీరు గెటప్ లో. అండ్ అప్పారావు గారు అద్భుతంగా చేశారు. మరి మా లవ్ ఓటీపీ టీమ్ కి స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. అనీష్. ధనరాజ్ సార్ టూ గుడ్. అండ్ అప్పారావు మీ ఎనర్జీ అయితే ఎక్కడ ఆగలేదు మీరు. Janvika. Very amazing. Everyone performed very well and the skit was too entertaining. Very nice. Loved it. మీకు అర్థమైనందుకు థాంక్యూ.